ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వైషమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశైత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படியம் பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఈరోజు కోస్ట్ని యథావకాశంగా ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్లు తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని మనం సేవిస్తున్నాం. ఆళ్వార్లు ఎంతో భోగ్యంగా ఈ ప్రబంధంలో ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా వారు అనుభవించి ఆ అనుభవాన్ని మనకి పాసురాల రూపంలో మనకి అనుగ్రహించారు. వారి అనుభవం ఎంత భోగ్యంగా ఉంది అంటే మనం ఆ పాసురాలు సేవిస్తూ ఉంటే ఒక పాసురం కన్నా ఇంకొక పాసురం అత్యద్భుతంగా ఆ పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి వారి ఆర్తిని పెరుమాళ్ళకి కలిగినటువంటి ఆ వైభవాన్ని ఎంతో ప్రకటితం చేస్తూ ఆ వైభవం అంతా కూడా ఎంతో గొప్పగా ప్రకాశించేటట్టుగా ఈ పాసురాలను అనుగ్రహించారు. ఎంతో కృపతోటి అనుగ్రహించారు ఆళ్వార్లు. అలా క్రిందటి పాసురంలో ఏ సందర్భంలో మనం ఉన్నాము అంటే నైత్యానుసంధానం చేస్తూ ఆళ్వార్లు తమలో ఉండేటటువంటి నీచమైనటువంటి గుణాలన్నిటినీ కూడా లేకపోయినప్పటికీ కూడా ఉన్నాయన్నట్టుగా వారి మీద ఆపాదించుకుంటూ పెరుమాళ్ల ముందు విన్నపం చేసేటటువంటి సందర్భంలో ఆ పాసురాలను అనుగ్రహించినటువంటి సందర్భంలో మనం పాసురాలను సేవిస్తున్నాం. శరణాగతి చేసినప్పుడు పెరుమాళ్లలో ఉండేటటువంటి గొప్ప గుణాలని, మనలో ఉండేటటువంటి తక్కువ గుణాలని పెరుమాళ్ల ముందుంచి ఇలా తక్కువ గుణాలు కలిగినటువంటి నన్ను పెరుమాళ్ళు తప్ప ఇంకొకరు రక్షించేటటువంటి వారు లేరు అని పెరుమాళ్ల ముందు విన్నవించుకోవడం సులువైన ఒక చక్కటి క్రమం. ఆ క్రమాన్ని మనం ఆచరించి తీరాలి. మన పూర్వులు ఇతిహాస పురాణాలలో ఆళ్వార్లు ఆచార్యాదులందరూ కూడా ఈ విధంగానే పెరుమాళ్ళకి శరణాగతి చేసి ఉన్నారు. అలా తొందరపడి ఆళ్వార్లు కూడా వారిలో లేకపోయినప్పటికీ కూడా ఎన్నో దుర్గుణములు వారికి ఉన్నట్టుగా ఆపాదించుకుంటూ ఇలా దుర్గుణములు కలిగినటువంటి వాడిని నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను రక్షించలేరు స్వామి అని చెప్తున్నారు. ఇది వారి పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నప్పటికీ కూడా వారిలో ఈ గుణములన్నీ లేకపోయినప్పటికీ సంసారులమైనటువంటి మనలో ఈ గుణములన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనం పెరుమాళ్ళను సేవించేటప్పుడు మన స్వతహాగా మనలో ఉండేటటువంటి చెడ్డ గుణములు చెప్పుకోవాలి అంటే మనకు అది రాదు. కాబట్టి దాన్నే సులభంగా చేయడం కోసం ఆళ్వార్లు వారిలో ఉన్నట్టుగా ఆపాదించుకొని వారి పెరుమాళ్ళ ముందు విన్నపం చేశారు. కాబట్టి ఈ పాసురాలను సేవిస్తూ పెరుమాళ్ళని ప్రార్థించాలి అనేటట్టుగా ఒక పరోపదేశంగా కూడా ఈ పాసురాలన్నీ మనకి ఉన్నాయి. ఆళ్వారుల్లో ఈ గుణాలు లేకపోయినా క్రిందటి పాసురాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనలోనే మనలో పుష్కలంగా ఉండేటటువంటి గుణాలు. మనత్తిలోర్ తూய்மையில்லை வாயுலோர் இன்சொல்லில்லை சினத்தினால் சற்றம் நோக்கி தீ விழிவிழிவன் வாழா புனத்துஜாய் மாலையானே பொன்னி சூழ் திருவரங்கா எனక్కి నిగది ఏం సొల్లాయ్ ఎన్నై ఆలుడయ కోవే. మనసులో శుద్ధమైనటువంటి భావములు లేనటువంటి వాడిని, మాటలలో ఇంపైనటువంటి మాటలు పలికేటటువంటి వాడిని కానటువంటి వాడిని, కోపంతో ఆదరంతో ఇతరులని చూసి ప్రేమతో దగ్గరికి తీసుకునేటటువంటి వాడిని కానటువంటి వాడిని, విడివన్న మాటలు ప్రయోగిస్తే ఆ ఎదుట వారి యొక్క మనసుని ఖండించేటట్టుగా మాట్లాడేటటువంటి వాడిని అని క్రిందటి పాసురంలో చెప్పి తర్వాత పాసురంలో துவத்துளார் தன்மில்லல்லேன் தனம் படைத்தாரில்லல்லேன் உவர்த்த நீர் போல என்றன் நூற்றவர்க்கு ஒன்றும் அல்லேன் துவர்த்த செவ்வாயினார்க்கே துவக்கர துரிசనానే అవత్తమే పిరివి తందాయ్ అరంగమానగరులానే అనేటటువంటి పాసురంలో
మొదటి పాసురంలో దుర్గుణములు కలిగినటువంటి వాడినైనటువంటి నన్ను నేను ఉజ్జీవించుకోగలనా అంటే ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడెప్పుడూ కూడా ఉజ్జీవింపబడడు కాబట్టి నన్ను నేను ఉజ్జీవించుకునేటటువంటి వాడిని కాదు అని మొదటి పాసురంలో చెప్పి, రెండవ పాసురంలో నా చుట్టూతా ఉండేటటువంటి వారందరూ కూడా నన్ను రక్షించలేనటువంటి వారు, నన్ను ఆదరించినటువంటి వారు కాబట్టి వారెలా నన్ను రక్షిస్తారు? వారి గోష్ఠిలో వారితో పాటు నేను సహవాసం చేస్తే అప్పుడు వారి ప్రభావం వల్ల రక్షకం అనే ఉజ్జీవింపబడటం అనేటటువంటి జరుగుతుంది తప్ప అసలు వారి గోష్ఠిలో వారికి సన్నిహితంగానే ఉండేటటువంటి వాడిని కాదు అన్న విషయాన్ని చెప్తున్నారు. తువత్తులార్ తమ్మిలన్ నేను తపస్సే ముముక్షువులైనటువంటి వారు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని ఒక తపస్సుగా నిత్యము వాటిని మనసులో భావిస్తూ వారి జీవితాన్ని అంతటినీ గడుపుతూ ఉంటారు. వారి గోష్ఠిలో చెందినటువంటి వాడిని కాదు. ధనం పడైతారిల్ అల్లేన్ ధనాన్ని సమపార్జించి ఆ ధనాన్ని చక్కటి కైంకర్యం కోసం వినియోగించేటటువంటి వారు ఎంతోమంది ఉంటారు. వారి గోష్ఠిలోనూ చెందినటువంటి వాడిని కాను. ఉవర్త నీరు పోల ఎండ్రన్ ఒట్ర వరకు ఒన్రుం అల్లేన్ ఇక నా చుట్టూతా ఉండేటటువంటి బంధువులకి ఉప్పు నీరు మొహం మీద ఉప్పు నీరు పడితే ఎలా అయితే మనం ఆ ఉప్పు వల్ల కలిగేటటువంటి బాధను భరించలేక కళ్ళు మూసేసుకుంటాము, నేను చేసినటువంటి అనర్థాలను చూసేటటువంటి నా బంధువులందరూ నన్ను చూస్తే అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేటటువంటి వారు. ఇక నన్ను ఆదరించేటటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా అంటే వారికి కూడా వారి చేత కూడా నేను దూరంగా పెట్టబడినటువంటి వాడిని అవుతున్నాను. కాబట్టి ఓ రంగనాథ, వ్యర్థంగా ఈ జీవితాన్ని ప్రసాదించావు స్వామి అని రంగనాథుడిని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు క్రిందటి పాసురంలో. మొదటి పాసురంలో తమకు తాము రక్షకులు కారని, రెండవ పాసురంలో తనకి ఇంకెవరూ రక్షకులు కారని చెప్పినటువంటి ఆళ్వార్లు ఈ పాసురంలో మీరే రక్షకులు స్వామి, ఇంకా ఇలాంటి వాడిని ఆదరించేటటువంటి వారు ఎవరు ఉన్నారు అంటే మీరే రక్షకులు అని పెరియ పెరుమాళ్ళు ముందు విన్నపం చేస్తే, పెరియ పెరుమాళ్ళు ఇన్ని దుర్గుణములు కలిగి ఉన్నటువంటి ఆళ్వారే ఎలా మా ముందుకొచ్చి మీరే రక్షకులు అని చెప్తున్నారు అని అడిగితే, దానికి నా మూర్ఖత్వమే కారణము స్వామి, నాలో ఇన్ని దుర్గుణములు ఉన్నాయి అనేటటువంటి భావన లేకుండా అన్న విషయాన్ని మరిచిపోయి నేను మీ దగ్గరికి వచ్చి ఇలా ధైర్యంగా మీ ముందు వచ్చి మీ ముందు శరణాగతి చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ముప్పత్తు ఇరండాంబాటు ఆర్తు ఇత్యాది நம்பக்கல் விமுகரான சம்சாரிகளிக் களிக்குங்கூட ఆగాదపడి వర్తిత్త నీర్ నంపక్కల్ వందపడియన్న నా విషయంలో విముఖులైనటువంటి సంసారులు, పెరివాళ్ల విషయంలో విముఖులైనటువంటి సంసారుల చేత కూడా ఆగాదపడి వర్తిత్త నీర్ వారి చేత కూడా దూరంగా పెట్టబడి వారి చేత కూడా వారి గోష్ఠిలో చేరనివ్వకుండా వారి చేత కూడా దూరంగా పెట్టబడినటువంటి మీరు నంపక్కల్ వందపడియన్ మా విషయంలో మా దగ్గరికి వచ్చి మా శ్రీచరణాన్ని ఆశ్రయిస్తున్నారు. అలా ఎలా రాగలుగుతున్నారు అంటే, ప్రతిపన్నకారిగళాయిరుప్పార్ సెయ్యుం అవత్తుకు ఓర్ అడై ఉండో ఎవరైతే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారో అలా మూర్ఖులైనటువంటి వారు చేసేటటువంటి అజ్ఞానంతో చేసేటటువంటి వారి యొక్క పనికి ఏదైనా కారణం ఉంటుందా స్వామి? కాబట్టి నేను అజ్ఞానంతోనే నీ ముందుకొచ్చి నిల్చొని నిన్ను ఇన్ని దోషములు కలిగినటువంటి వాడిని పెరుమాళ్ళని ఆశ్రయిస్తే పెరుమాళ్ళు రక్షిస్తారో శిక్షిస్తారో అనేటటువంటి జ్ఞానం లేకుండా ఎలా అయినా ఒక నాకు స్వతహాగా స్వరూపానురూపమైనటువంటి ప్రాప్తి ఆ పాదములే కాబట్టి ఆ పాదములే పట్టుకోవడానికి వచ్చాను, అది అజ్ఞానంతోనే వచ్చాను స్వామి అని చెప్తున్నారు. మౌర్ఖత్తాలే వందే నంగిరార్ నా మూర్ఖత్వం వల్లే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. నాలో ఇన్ని దోషాలు కలిగినటువంటి వాడిని నేను అనేటటువంటి జ్ఞానం లేకుండా సంసారాలలో దోషాలు చేసినటువంటి వారందరినీ ఒక లిస్టుగా చేస్తే వారందరిలో మొదటి ఎక్కువ దోషాలు చేసినటువంటి వారందరినీ కూడా ఒక పట్టికగా చేస్తే అందులో మొదటి పేరు ఉండేటటువంటిది నాదే అని అన్న విషయము తెలుసుకోలేక ఆ విషయము అజ్ఞానంతో ఎన్ని దోషాలు చేసినటువంటి వాడిని అని తెలుసుకోలేక నీ ముందొచ్చి నిల్చొని నిన్ను ఆశ్రయిస్తున్నాను స్వామి అన్న విషయాన్ని ఈ భాషణంలో మనకి ఆళ్వార్లు అనుకరిస్తున్నారు. ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నా కూడా దోషాలను నిరూపించుకుంటూనే దోషాలను ముందుంచుకునే పెరుమాళ్ళని సేవించాలి. శ్రీ విభీషణాళ్వాన్ అంత గొప్ప సత్వగుణం సంపన్నులైనప్పటికీ కూడా
రామచంద్రుడి దగ్గర శరణాగతి చేసేటప్పుడు నేను రావణాసురుని యొక్క అనుజుడిని, ఆ రావణాసురుడు ఏ తల్లి గర్భాన్నైతే ఆ గర్భాన్ని కలుషితం చేసి ఈ లోకంలోకి జన్మించాడో ఆ కలుషితమైనటువంటి గర్భం నుండే నేను కూడా వచ్చినటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళ ముందు విన్నవించి ఆ తర్వాత పెరుమాళ్ళ అంటే రామచంద్రుడి యొక్క శరణాగతి చేశారు. కాబట్టి అలా మనలో మంచి గుణములు కొంచెం ఏదో ఒకటో రెండో ఉన్నప్పటికీ కూడా వాటిని పెరుమాళ్ళ ముందు ఉంచకుండా పెరుమాళ్ళ ముందు ఎప్పుడూ కూడా మన నైత్యాన్ని విన్నవించుకోవాలి. సహజంగా మనం ఆచార్యుల విషయంలో కూడా ఈ విధంగానే నడుచుకోవాలి అని చెప్తూ ఉంటారు మన పూర్వాచార్యులు. ఎవరండి మీ ఆచార్యులు అంటే, నేను పలానా గొప్ప ఆచార్యుల్ని ఆశ్రయించానండి, వారికి ఏమి కావాలన్నా వారికి కుడిభుజంగా నేనుండి వారికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా నేను చేసి పెడుతూ ఉంటానండి అని అలా చెప్పుకోకూడదు. ఎప్పుడైనా మన ఆచార్యుల విషయాన్ని మనం ఇతరులతో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమీ రానటువంటి వాణ్ణి, ఏ మంచి గుణములు లేనటువంటి వాణ్ణి, ఏ అన్ని దుర్గుణములు కలిగినటువంటి వాణ్ణి, ఈ దాసుని చేరదీసినటువంటి గొప్ప కరుణ కలిగినటువంటి వారు మా ఆచార్యులు. వారు ఈ దాసుని ఒక చక్కటి పెరుమాళ్ళ కైంకర్యానికి వినియోగపడేటటువంటి పరికరంగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు, పరమ దయ కలిగినటువంటి వారు, పరమ వాత్సల్యం కలిగినటువంటి వారు. వారు తప్ప నన్ను ఒకరు ఈ లోకంలో మరెవ్వరూ కూడా దిద్దుబాటు చేయలేనటువంటి వారు. అలాంటి గొప్ప వాత్సల్యము కలిగినటువంటి వారు, గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు, గొప్ప దయ కలిగినటువంటి వారు ఆ ఆచార్యులే చేరతీయకపోతే ఈరోజు దాసుడికి స్వరూపమే ఉండేది కాదు అన్నట్టుగా మనం ఆచార్యుల వైభవాన్ని అందరికీ ప్రకటితం చేయాలి. ఆ విషయాన్నే ఎన్నో విధాలుగా మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఆ పాసురాన్ని ఒకసారి సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాము. గోష్ఠిలో ఉండేటటువంటి వారు ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆర్తు వండలంబుం సోలై అణితిరువరంగం తన్నుల్ திரளநையமேனி கண்ணனே உன்னை காணும் மார்க்கம் ஒன்று அறிய மாட்டா மனிசரில் துரிசனாயா மூர்க்கனேன் வந்து நின்றேன் மூர்க்கனேனே ஆர்த்து வண்டலம்பும் சோலை அணிதிருவரங்கம் தன்னுள் கார்த்திரளநையமேனி கண்ணனை உன்னை காணும் மார்க்கம் ஒன்று அறிய மாட்டா மனிசரில் துரிசனாயா மூர்க்கனேன் வந்து நின்றேன் మూర్ఖనేనే. ఆళ్వార్లు తమ మూర్ఖత్వాన్ని చూసి వారే ఆశ్చర్యపోతున్నారు. మూర్ఖనేనే అంటే అజ్ఞానం, ఎంతటి అజ్ఞానవంతుణ్ణి, అయ్యయ్యో ఎంత దోషాలు కలిగినటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఇంత ధైర్యంగా పెరుమాళ్ళ ముందు వచ్చి నేను ఎలా నిల్చొని శరణాగతి చేయగలుగుతున్నాను? నా మూర్ఖత్వానికి ఒక హద్దు అంటూ ఉందా? నా అజ్ఞానానికి ఒక హద్దు అంటూ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ఆళ్వార్లు. పెరుమాళ్ళు ఏ ధైర్యంతో మీరు వచ్చి మా ముందు శరణాగతి చేస్తున్నారు అంటే, తెలియదు స్వామి, సహజంగా నీకు ఎలా అయితే ఒక చిన్న ఐతిహ్యం చెప్తారు. రామానుజుల వారు మేల్నాడు అంటే తిరునారాయణపురానికి వెళ్ళేటప్పుడు సందర్భంలో ఒకరోజు ఆ అడవులలో ఒక వేటగాడి దగ్గరికి వెళ్తారు. ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆ వేటగాడు వేటాడుదామని అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక జింక పిల్లని బంధించి వల వేసి పట్టుకుంటాడు. ఆ జింక పిల్లని తీసుకుంటూ వస్తుంటే ఆ జింక పిల్ల యొక్క తల్లి ఎక్కడి నుండో వచ్చిందో, తన
తన బిడ్డని తన జింక పిల్లని తీసుకువెళ్ళిపోతున్నాడని ఆ వేటగాడి ముందుకు వచ్చి తన పాదాలు ముందుకు చాచి దాసోహం సమర్పిస్తున్నట్టుగా దాసోహం సమర్పించిందట. అప్పుడు ఆ వేటగాడి యొక్క మనసు కరిగిపోయి ఆ పట్టుకున్నటువంటి జింక పిల్లని విడిచిపెట్టేశాడు. ఈ విషయాన్ని ఆ వేటకు వెళ్ళి తిరిగి రావడమైంది. రామానుజుల వారు ఆ అడవిలో ఆ వేటగాడి ఇంటి దగ్గరే కొంచెం దగ్గరలో వేయించేసి ఉన్నారు. అప్పుడు రామానుజుల వారు అడిగారు, ఏమిటయ్యా ఈరోజు? రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఆ వేటగాడు విన్నపం చేస్తున్నాడు, స్వామి ఈరోజు ఒక అద్భుతం జరిగిందండి. నేను ఒక రోజు మామూలుగా వేటకు వెళ్ళినట్టుగానే ఆ వేటకు వెళ్ళి ఒక చిన్న జింక పిల్లను పట్టుకొస్తుంటే తన తల్లి వచ్చి నా ముందు దాసోహం సమర్పించినట్టుగా తన కాళ్ళు ముందు చాచి దాసోహం సమర్పించిందండి. ఎంత ప్రేమ ఆ తల్లికి! ఆ తల్లి యొక్క ప్రేమని చూసి మనసు కరిగిపోయి ఆ జింక పిల్లని విడిచిపెట్టేశాను అని వేటగాడికి రామానుజుల వారికి తెలియజేశారు ఆ వేటగాడు. అప్పుడు రామానుజుల వారికి ఎంతో ఆనందం కలిగి కళ్ళల్లోంచి నీరు కలిగింది. ఒక జీవికి సహజంగా ఏదైనా కష్టం కలిగితే వెళ్ళి శరణాగతి చెయ్యాలి అని ఆ జీవికి ఎవరు చెప్పారు? శరణాగతి చేస్తే ఆ శరణాగతుడికి రక్షించి తీరాలి అని ఈ వేటగాడికి ఎవరు చెప్పారు? వేటగాడు ఏమన్నా మనలాగా పాసురాలను సేవించారా, లేకపోతే శాస్త్రాలను అధ్యయనం చేశారా, లేకపోతే ఎవరు ఆ వేటగాడికి శరణాగతి చేసినటువంటి వారిని రక్షించి తీరాలి అని ఆ వేటగాడికి ఎవరు నేర్పించారు అంటే ఇది సహజ సిద్ధంగా, శరణాగతి అనేటటువంటిది సహజ సిద్ధంగా ఉండేటటువంటిది. మనకి ఏ గతి లేనప్పుడు మనకి రక్షకులు పరమాత్మే అని తెలిసినప్పుడు మనం ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎవరో మనని తోసి ముందుకు మనని ఉత్సాహంతో ముందుకు పంపవలసినటువంటి అవసరం, ప్రేరేపించవలసినటువంటి అవసరం లేదు. స్వతహాగా మన యొక్క స్వరూపమే వెళ్ళి పెరుమాళ్ళకి శరణాగతి చేయడం కాబట్టి మనం వెళ్ళి ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క తిరువడిని ఆశ్రయిస్తాము. శరణాగతి చేసినటువంటి వారిని రక్షించాలి అనేటటువంటి విధి కూడా ఏదో శాస్త్రాలలో శాసనంగా లిఖించలేదు. శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించి తీరాలి అనేటటువంటిది ఒక సహజమైనటువంటి స్వరూపం కాబట్టి పెరుమాళ్ళు కూడా మనం శరణాగతి చేసినటువంటి తన ప్రపన్నులని తప్పక రక్షించి తీరుతారు అని ఆ రోజు రామానుజుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో కూడా ఆ జీవికి ఆ జింకకి శరణాగతి చేయాలని ఎవరు నేర్పారు? ఆ వేటగాడికి శరణాగతి చేసిన వారిని రక్షించి తీరాలి అని ఎవరు చెప్పారు? ఇదంతా కూడా సహజంగా మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక చక్కటి ఆభరణం, గొప్ప విలువైనటువంటి విషయం కదా. కాబట్టి మనమందరం కూడా ఆ పెరుమాళ్ళకి శరణాగతి చేయవలసినటువంటి వారమే అన్న విషయాన్ని ఆ రోజు రామానుజుల వారు చెప్పారు. అలా ఇక్కడ కూడా ఆళ్వార్లు ఏ ధైర్యంతో పెరుమాళ్ళు అడుగుతుంటే, ఏ ధైర్యంతో మీరు మా ముందు వచ్చి శరణాగతి చేస్తున్నారు ఆళ్వారే, మమ్మల్ని ఎలా పట్టుకుంటున్నారు అంటే, తెలియదు స్వామి, అజ్ఞానంతోనే వచ్చి మిమ్మల్ని పట్టుకుంటున్నాను. ఏదో జ్ఞానం కలిగి ఏదో ఉపదేశాలు పొంది ఏదో శాస్త్రాలు అధ్యయనం చేసి మిమ్మల్ని పట్టుకోవడం లేదు. ఇన్ని దోషాలు కలిగినటువంటి వాడిని ఏమైపోతానో, మిమ్మల్ని పట్టుకుంటే మీరు రక్షించి తీరరో అనేటటువంటి భావనతో కూడా వచ్చి పట్టుకోవటం లేదు. తెలియదు, సహజంగా మిమ్మల్ని ఆశ్రయించాలి కాబట్టి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. ఏ గతి లేనటువంటి వాడికి పెరుమాళ్లే గతి కాబట్టి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు. ఆర్తు వండలంబుం సోలై ఆర్తు ధ్వనిస్తూ వండు తుమ్మెదలు ఆలంబుం సంచరించేటటువంటి సోలై తోటల చేత చుట్టబడినటువంటి శ్రీరంగము. ఆ శ్రీరంగం యొక్క భోగ్యతను మనకి అనుగ్రహిస్తున్నారు. ఎలాంటి శ్రీరంగం అట? ఎప్పుడూ కూడా గండు తుమ్మదలు చక్కగా ఆ తోటల్లో ఉండేటటువంటి ఆ తేనెనంతటినీ కూడా చక్కగా పుచ్చుకొని ఆ తేనెను అనుభవిస్తూ, తేనెలో ఉండేటటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ అక్కడ నిత్యము ధ్వనిస్తూ ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగం. అక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆ మహాభాగవతోత్తములందరూ కూడా నిత్యము కూడా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ద్వయమంత్రం యొక్క పరిమళము గొప్పగా శోభించేటటువంటి దివ్యదేశము తిరువరంగము అని చెప్తున్నారు. అలా గండు తుమ్మెదలు ధ్వనిస్తూ సంచరించేటటువంటి తోటలు కలిగినటువంటి తిరువరంగము అని తిరువరంగం తన్నుల్ అని ఈ సంసారానికే ఆభరణంగా వెలిగిపోయేటటువంటి తిరువరంగము.
ఈ సంసారం నిత్య విభూతి అంటే దానికి వేరే ఆభరణం అక్కర్లేకుండానే ఎప్పుడూ గొప్పగా ప్రకాశించేటటువంటి నిత్య విభూతి. అది బ్రహ్మ రుద్రాదులు సైతం దాని వైభవం ఇంతటిది అని చెప్పలేనంత గొప్ప విభూతి నిత్య విభూతి. కానీ ఈ లీలా విభూతిలో ఎప్పుడూ సంసారంలో ఉండేటటువంటి చోటు పరమాత్మ యొక్క లీలకు అనుగుణమైనటువంటి ప్రదేశం ఈ లీలా విభూతి. కాబట్టి ఇక్కడ ఏదైనా అది స్వతహాగా వెలిగిపోవాలి అంటే ఏదైనా ఆభరణం కావాలి. మరి అలాంటి ఆభరణం ఏమిటి అంటే తిరువరంగం. శ్రీరంగము ఈ లోకానికే గొప్ప ఆభరణంగా వెలిగిపోతోంది. అలాంటి తిరువరంగం తన్నుల్, ఆ శ్రీరంగం లోపల కార్తిరుల్ అనయ, కారు మేఘము వంటి గొప్ప తిరుమేని కలిగినటువంటి ఆ స్వామి. ఎవరో ఆ స్వామి అంటే కన్ననే, తన భక్తులకి తన తిరుమేనిని అనుగ్రహించేటటువంటి స్వామి. కార్తిరుల్ అనయ పరమపదనాథనే అని అనడం లేదు, కార్తిరుల్ అనయ కన్ననే అని అంటున్నారు. ఎందుకు అంటే సౌలభ్యము పరిపూర్ణంగా కలిగినటువంటి వారు పెరియ పెరుమాళ్ళు కాబట్టి కన్ననే, కృష్ణుడిలాగా కన్ననే పరిపూర్ణమైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి స్వామి. ఉన్నై కాణం, నిన్ను పొందడానికి మార్గం ఒన్రు అరియ మాట. అంత పదాలు మనకి తెలిసినటువంటి పదాలుగానే ఉంటాయి. మార్గము, ఉపాయము, అరియమాట, నిన్ను పొందడానికి ఒక్క ఉపాయము కూడా తెలిసినటువంటి వాడిని కాదు. అలా తెలియకుండా ఎలా ప్రవర్తిస్తున్నాను నేను? మనిసరిల్, మానవులలో తురిసనాయ, దొంగగా బ్రతుకుతున్నాను. ఈ ఆత్మవస్తువు నీదైనప్పుడు ఆ ఆత్మవస్తువు నాది అని భ్రమించి ఆత్మాపహారం చేసేటటువంటి ఒక దొంగగా నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను. ఎటువంటి భక్తి భావన నీ పట్ల లేకపోయినా గొప్ప భక్తి భావన కలిగినటువంటి వాడిలా అందరి మధ్య సంచరిస్తూ అందరినీ మోసం చేస్తూ బ్రతుకుతున్నాను. అలాంటి నేను నా అయోగ్యతను చూడకుండా నా అయోగ్యతని చూడకుండా నీ ముందు వచ్చి నిల్చున్నాను చూడు. మూర్ఖనేనే. ఏమి నా మూర్ఖత్వము, ఏమి నా అజ్ఞానము? ఏ ధైర్యంతో నీ ముందొచ్చి నిల్చున్నాను అంటే అజ్ఞానంతోనే వచ్చి నిల్చున్నాను స్వామి. నువ్వు నా దోషాలు చూసి నువ్వు వాటిని భోగ్యంగా వాత్సల్యంతో స్వీకరిస్తావు అని తెలియదు. నా దోషాలు చూసి నువ్వు నన్ను శిక్షిస్తావో తెలీదు. నువ్వు శిక్షించినా రక్షించినా నాకు నీ తిరువడే గతి అనేటటువంటి ఆ విషయము నాకు వేరొకరు నేర్పలేదు. అజ్ఞానంతో సహజంగా ఏదో జ్ఞానాన్ని పొంది వచ్చి నిన్ను ఆశ్రయించినటువంటి వాడిని కాదు. సహజంగా ఉండేటటువంటి ఈ జీవుడు ఆ రంగనాథుడికి సొత్తు కాబట్టి ఆ సొత్తు స్వామి విషయంలో ఎలా అయితే అందరూ ప్రవర్తిస్తారో అలా సహజంగా వచ్చి నీ పాదాల దగ్గర చేరాను అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆర్తువండలంబుం సోలై తిరుచోలయిల్ మధువైపానం పన్న ఇజంద వండుగళానవై. తిరుచోలయిల్, అక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ తోటలలో మధువుని త్రాగడం కోసం, వాటిని మధువుని ఆస్వాదించడం కోసం వచ్చినటువంటి అనేక తుమ్మెదల గురించి, గండు తుమ్మెదల గురించి చెప్తున్నారు అంటున్నారు. చూడండి, పెరియవాచాన్ పిళ్ళై ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి తోటని సంబోధించినప్పుడు కూడా తిరుచోలయిల్, మామూలు సోలయిల్ అని చెప్పడం లేదు, తిరుచోలయిల్ అంటే ఎంతో భోగ్యంగా ఉండేటటువంటి తోటలు. ఒక గౌరవ వాచకార్థంగా వాటిని సంబోధిస్తున్నారు. పెరుమాళ్ళ సంబంధం కలిగినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఎంతో గౌరవంగా మనం సంభాషించాలి. పెరుమాళ్ళతో సంబంధం ఉన్నటువంటి భాగవతోత్తములు చిన్నవారైనప్పటికీ కూడా వారిని గౌరవంగా సేవించాలి. పెరుమాళ్ళతో సంబంధం ఉన్నటువంటి వస్తువులు పరికరములు ఏవైనప్పటికీ కూడా వాటిని ఎంతో గౌరవంగా ఆదరంగా వాటిని సేవించాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ తిరుచోలయిల్ మధువైపానం పన్నైజంద వండుగళానవై, ఆ తోటలలో స్పృహణీయమైన అత్యద్భుతంగా ఉండేటటువంటి ఆ తోటలలో మధువుని ఆస్వాదించడం కోసం వచ్చినటువంటి అనేక తుమ్మెదలు అంటున్నారు. అభినవే సత్తాలే పరిచ్ఛేదత్తు ఇజయ అరియాదే ఇజుందు కజత్తే కట్టలయ్యాగ పరుగి ఒక్క మధు ఇరుంద విడత్తిల్ ఇరుక్క ఒట్టామయ్యాలే
ఆర్తు కొళ్ళా నిర్కుం. అవి ఎందుకలా ధ్వనిస్తున్నాయి అంటే ఇంత వాటి యొక్క అభినవేశం, ఆ తోటలలో ఉండేటటువంటి తోటలు, శ్రీరంగంలో ఉండేటటువంటి తోటలు, ఆ వసంతము, ఈ కాలము, ఈ ఋతువు, ఆ ఋతువు అనేటటువంటి భేదము లేకుండా అన్ని మాసములు, అన్ని ఋతువులు నిత్య వసంతంగా ఉండి అక్కడ ఉండేటటువంటి తోటలలో పుష్పములు ఎప్పుడూ గొప్పగా పరిమళాన్ని విరజమ్ముతూ గొప్ప మధువులను స్రవిస్తూ ఉండేటటువంటి తోటలు. ఆ తోటలలో ఉండేటటువంటి ఆ పుష్పములలో ద్రవించేటటువంటి ఆ మధువుని తాగాలి అనేటటువంటి అభినవేశం పరిచ్ఛేదత్తు విషయ ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా ఆ పుష్పవల్లో ఉండేటటువంటి ఆ మధువునంతటినీ కూడా నేనొక్కదాన్నే తాగేయాలి అని ప్రతి ఒక్క తుమ్మెద భావిస్తూ కజత్తై కట్టలయాగ పరుగి, కంఠం వరకు ఇంకొక బొట్టు కూడా లోపలికి వెళ్ళదేమో అన్నట్టుగా కంఠం వరకు ఆ తేనెనంతటిని, మధువునంతటినీ కూడా స్వీకరించి పుక్క మధు ఇరంద విడత్తిల్ ఇరుక్కవట్టామయ్యాలే. ఆ సేవించినటువంటి ఆ మధు ఉన్న చోట ఉండనివ్వకుండా అటు ఇటు 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 ఇంకా దాని అభినవేశం తీరలేదు. అంత గొంతు వరకు తాగినటువంటి ఆ తుమ్మెద కూడా ఆ పక్క పుష్పంలో చూస్తోంది. ఆ పుష్పంలో మధువు బాగుంటుందేమో అని అక్కడికి వెళ్తోంది. వెంటనే దాని పక్కన ఇంకొక పుష్పం కనిపించింది. దాని నుండి ఇంకొక రకమైన మధువు కారుతుంటే ఇది కాదేమో, దాన్ని తాగుదామేమో అని అక్కడ ఉన్నటువంటి పుష్పాలలో ఏ మధువుని తాగుదామా అన్న విషయంలో దానికే ఒక ఆతృత కలిగి అలా అంతా కూడా సంచరిస్తూ ఆర్తూ ఆ పుచ్చుకున్నటువంటి మధువు లోపల హాయిగా కడుపు నిండా ఆ మధువు ఉంటే ఆ ఆనందంతో చక్కగా ధ్వనిస్తున్నటువంటి తుమ్మెదలు అని చెప్తున్నారు. ఎలా ఉంది ఈ తుమ్మెదలు ఇలా ధ్వనించడము అంటే ముక్తర్ భగవద్ అనుభవజనిత హర్షత్తుకు పోక్క విడాగ సామగానం పన్ను మాపోలే. ముక్త పురుషులు ఆ పరమపదనాథుణ్ణి సేవిస్తూ నిత్యము ఒక్క రెప్ప కూడా వేయకుండా పరమాత్మని ఒకరుగా, ఇద్దరుగా, అనేకులుగా మారి ఒక ముక్త పురుషులే అనేక శరీరాలు ధరించి నిత్యము ఆ పెరుమాళ్ళని కనురెప్ప వేయకుండా ఆ పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పరమపదనాథుడి యొక్క కళ్యాణ గుణాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ ఆ ఆనందం లోపల ఇమడక బయటకి సామగాన రూపంలో ప్రవహిస్తూ పాడుతూ ఆ పరమపదమంతా కూడా సామగాన తోటి ఎలా అయితే నిండిపోతుందో అలా ఈ శ్రీరంగం అంతా కూడా ఈ గండు తుమ్మెదల యొక్క ధ్వనితోటి నిండిపోయింది అని చెప్తున్నారు. అక్కడ ఉండేటటువంటి ఆచార్య పురుషులందరూ కూడా నిత్యము నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవిస్తూ నాలాయిర దివ్య ప్రబంధం అనేటటువంటి ధ్వనితోటి నిండిపోయినటువంటి దివ్యదేశము శ్రీరంగము. అక్కడ ఉండేటటువంటి మహాత్ములు, భాగవతోత్తములు, ప్రపన్నులందరూ కూడా రంగా 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 అని సేవిస్తూ ఉంటే ఆ రంగనాథుడి యొక్క నామంతో నిండిపోయినటువంటి ప్రదేశము శ్రీరంగము. అలాంటి ఒక గొప్ప ముక్త పురుషులు ఎలా అయితే ఆ పరమపదంలో ఆనందాన్ని అనుభవిస్తారో ఇక్కడ ఆ భాగవతోత్తములు అంత గొప్ప ఆనందాన్ని అనుభవించేటటువంటి దివ్యదేశం. భాగవతోత్తములే కాదు, తిర్యక్కులైనటువంటి గండు తుమ్మెదలు కూడా గొప్పగా ఆ భోగ్యత్వాన్ని అనుభవిస్తూ శ్రీరంగం యొక్క భోగ్యత్వాన్ని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని నలుగురికి తెలియజేసేటట్టుగా ధ్వనించేటటువంటి దివ్యదేశము అని చెప్తున్నారు. వరుదో దేశ విశేషత్తులే భగవదనుభవత్తాలే ముక్తర్కు పిరక్కుం వికారం திரியக்கு கொடுக்கும் பிறக்கும் படியாயிత్తు కోయిలిన్ భోగ్యத்தை இருப்பదు. ఆ పరమపదం కన్నా కూడా కోయిల్ యొక్క భోగ్యత గొప్పదండి. అక్కడ పరమపదంలో భగవద్ అనుభవం వల్ల కేవలం ముక్తులకే ఇలాంటి గొప్ప ఆనందం కలుగుతుంది. కానీ కోయిల్ యొక్క వైభవం ఎంతటిది అంటే కేవలం మనుషులకే, మానవులకే కాదు, తిరియక్కులకు కూడా గొప్ప అనుభవాన్ని పంచగలిగినటువంటి గొప్ప దివ్యదేశము కోయిల్. కాబట్టి ఏ భోగ్యత, పరమపదం భోగ్యత గొప్పదా, శ్రీరంగం యొక్క భోగ్యత గొప్పదా అంటే శ్రీరంగం యొక్క భోగ్యతే గొప్పది. ఎందుకంటే పరమపదంలో కేవలం నిత్యులు ముక్తులు మాత్రమే దాన్ని అనుభవిస్తారు. ఇక్కడ శ్రీరంగంలో అయితే ఆ నిత్యులు ముక్తులు కూడా ఏదో ఒక తిర్యక్కులుగా, ఏదో ఒక స్థావరములుగా వచ్చి రంగనాథుడిని సేవించడం కోసం, అక్కడ ప్రకాశించినటువంటి సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది గుణాలని అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చి వారు కూడా ఇక్కడ ఉంటారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి మానవులు ఆ
ఆ వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు ఏ జ్ఞానము లేనటువంటి దివ్యకులు కూడా భోగ్యతని అనుభవిస్తూ ఉంటాయి. ఇది కదా శ్రీరంగం యొక్క వైభవము అని చెప్తున్నారు. ఎలా ఉంది ఆ తుమ్మెదలన్నీ కూడా గానం చేయడము, ఆ మధువుని తాగి పరవశించిపోవడం ఎలా ఉంది అంటే గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ఎన్రు மதுவனம் அஜித்த முதலிகள் ஹர்ஷத்துக்கு போக்கவிட்டு பாடுவார் ஆடுவார் ஒருவரை ஒருவர் சுமப்பார் ஒருவரை ஒருவர் போகடுவார் ஆனார்களிரே. ఎలా ఉంది ఈ తుమ్మెదలన్నీ కూడా ఈ ఆనందాన్ని అనుభవించడం అంటే సీతా పిరాటిని లంకలో చూసి వచ్చిన తర్వాత హనుమ ఆ వార్తని అక్కడ ఉన్నటువంటి వానర మొదలిగల్ అంటే వానర వీరులందరితో కూడా ఆ వార్తను పంచుకున్న తర్వాత ఆ వానర వీరులకి కలిగినటువంటి ఆ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని ఎలా అయినా వారు దాన్ని అనుభవించి తీరాలి అని సుగ్రీవ మహారాజుకి ఇష్టమైనటువంటి ఒక వనం ఉంటుంది, మధువనము అనేటటువంటి వనం. ఆ వనంలో ఏవో గొప్ప గొప్ప వృక్షాలు, గొప్ప గొప్ప పుష్పాలు, గొప్ప గొప్ప మధువులు, అనేక రకమైనటువంటి మధువులను స్రవించేటటువంటి వృక్షాలు అనేకమైనటువంటివి పెంచుతూ ఉంటారు. మహారాజు కోసం సుగ్రీవ మహారాజు కోసం ఏర్పరిచి పెంచుతూ ఉంటారు. కాబట్టి ఈ వానర వీరులందరూ కూడా ఆ మధువనంలోకి వెళ్ళి తమ ఆనందాన్ని, సీతాపిరాటిని చూసినటువంటి తల్లిని, సీతాదేవిని చూసినటువంటి ఆనందాన్ని వారు అనుభవించాలి అని ఆ మధువులో ఉండేటటువంటి ఆ మధువనంలో ఉండేటటువంటి ఆ పుష్పములు, పళ్ళలో ఉండేటటువంటి ఆ మధువునంతటినీ కూడా త్రాగుతూ గాయంతి కేచిత్ ఆ హర్షం, ఆనందం బయటికి ఎలా అయినా వెళ్ళబుచ్చాలి అనేటటువంటి ఉద్దేశం. లోపల ఇమిడిపోతే కష్టమైపోతుంది కాబట్టి వారు అనుభవించేటటువంటి ఆనందం బయటకి ప్రవహింప చేయడానికి ఏం చేస్తున్నారు కొంతమంది అంటే పాడువార్ గాయంతి కేచిత్, కొంతమంది పాడుతున్నారు. ప్రణమంతి కేచిత్, కొంతమంది దాసోహాలు సమర్పిస్తున్నారు. ఆహా, రామచంద్రుడి వల్లే కదా ఈరోజు ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాము అని ఆ శ్రీరామచంద్రుడిని తలుచుకొని ప్రణమంతి కేచిత్. నృత్యంతి కేచిత్, ఆడువారు, కొంతమంది నృత్యాలు చేస్తున్నారు. ఒరువర్ సుమప్పార్, కొంతమంది ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కి నాట్యం చేస్తున్నారు. కొంతమంది ఒరువర్ పొగడువార్ ఆనార్గళిరే, ఒకరిని తోసుకునేటటువంటి వారు కొంతమంది. అలా వారు అనుభవిస్తున్నటువంటి ఆ మధువుని తాగి వారు అనుభవిస్తున్నటువంటి ఆనందం ఎంత భోగ్యంగా ఆ రోజు వారి సీతాదేవిని చూసొచ్చామన్నటువంటి ఆనందాన్ని వారు ఆ మధువనంలో ఎలా అయితే వారు అనుభవించారో ఇక్కడ గండు తుమ్మెదలు కూడా ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ భోగ్యతనంతటినీ కూడా ఆ మధుపానం చేసి అంత భోగ్యంగా అనుభవిస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవర్ తమ్ముడయ సత్తై ఉండా కైకు కూపిడు కిరార్ ఇవై ప్రీతిక్కు పోక్కు వీడాకి కూపిడు గిరిన. పాపం ఆళ్వార్లు వారితో పోల్చుకుంటున్నారు, ఆ తుమ్మెదలతోటి వారి స్థితిని పోల్చుకుంటున్నారు. ఆళ్వార్లేమో తమ సత్తు నిలబడడం కోసం, శ్రీరంగనాథ నీ కటాక్షం నా మీద ఎప్పుడు పడుతుంది అప్పుడే నేను సత్తు కలిగినటువంటి వాడిని అవుతాను, ఒక జీవత్వం కలిగినటువంటి వాడిని అవుతాను అనే శ్రీరంగనాథుని కటాక్షం కోసం ఎదురు చూస్తూ కూపిడు గిరారు వీర ఆక్రందనలు చేస్తూ ఉంటే ఇవేమో ఈ తుమ్మెదలేమో ప్రీతిక్కు పోక్కు వీడాకి కూపుడు గిరాన్, తమలో కలిగిన ఈ తుమ్మెదలన్నీ తమలో కలిగినటువంటి ఆనందాన్ని బయటికి వెళ్ళబుచ్చడం కోసం ఇవన్నీ కూడా ఇంత ధ్వనిని చేస్తున్నాయి. ఆహా రంగనాథ, ఏమిటి ఒకరికేమో ఇంత ఆనందాన్ని ప్రసాదించాం, నాకు కూడా నీ కటాక్షాన్ని కటాక్షింపచేసి నన్ను కూడా వారి గోష్ఠిలో చేర్చేసి చక్కగా ఆనందింపచేసేటట్టుగా నీ కటాక్షం నా మీద కలగజేయచ్చు కదా అని ఆళ్వార్ల యొక్క స్థితిని, ఆ తుమ్మెదల యొక్క స్థితిని మనకి చూపిస్తున్నారు. వండలంబుం సోలై, అలా ఆ తుమ్మెదలన్నీ ఆ తోటలలో సంచరిస్తూ ఉంటే అలా తుమ్మెదలు మధుపానం చేసి ఆనంద నిర్భరంతో చక్కగా గానం చేస్తూ తిరిగేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము. మధుపానం పండ విజంద వండుగల్ మధువిన్ மிகுதியாலே பிரளயத்தில் அகப்பட்டு அலைகிற மார்க்கண்டனை போலேயும் கிணக்கத்தில் அகப்பட்ட திருச்சோலை போலேயும் అలయ్యా నిర్గమాయత్తు. అలంబం అంటే తిరగటము అనకు అర్థము, అలంబం అంటే అలలలో చిక్కుకుపోవటము అని అర్థం. ఈ మధుపానంలో
ఈ మధువుని సేవిస్తూ తిరుగుతున్నటువంటి ఈ తుమ్మెదలన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే మధువిన్ మిగుదియాలే ప్రళయత్తిల్ అగంపట్టు. ఆ మధువు ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంది. ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి తోటలలో మధువు ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో ఆ మధువుని తాగడం కోసం తాగుతూ ఆ ప్రవాహంలో ఉన్నటువంటి గండు తుమ్మెదలన్నింటినీ కూడా చూస్తుంటే ప్రళయత్తిల్ అగప్పట్టు అలైగిర మార్కండేయనే పోలేయం. ప్రళయ సమయంలో మార్కండేయ మహర్షి నేను పెరుమాళ్ళు ఈ జీవులందరినీ కూడా ఈ జగత్తునంతటినీ కూడా ఎలా రక్షిస్తారో నేను చూడాలి అని పెరుమాళ్ళ ద్వారా వరం పొందినటువంటి మార్కండేయ మహర్షి తానొక్కరూ మాత్రం తనిగా ఉండి ఆ ప్రళయంలో ఈ జగత్తంతా కూడా పెరుమాళ్ళ యొక్క ఉదరంలోకి వెళ్ళి రక్షింపబడుతూ ఉంటే ఆ ప్రళయ జలాలలో మార్కండేయ మహర్షి ఈ వైభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు రక్షించేటటువంటి విధానాన్నంతటినీ కూడా సేవిస్తున్నటువంటి మార్కండేయ మహర్షి ఆ ప్రళయ జలాలలో ఆ అలలలో ఇరుక్కొని ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ మార్కండేయ మహర్షిలా కిణ కత్తిల్ అగప్పట్టు తిరచ్చోలై పోలేయం అలయా నిర్కమాయత్తు. తోటలనేటటువంటి అలలలో ఈ గండు తుమ్మెదలన్నీ కూడా చిక్కుకొని ఆ తోటలలో ఉండేటటువంటి ఆ మధువుని సేవిస్తూ ఆ అలలలో చిక్కుకొని ఉన్నాయి అని మనకి అనుగ్రహిస్తున్నారు పెరియవాచన్ పిళ్ళై. అలా ఆర్తు వలం వండలంబుం సోలై వండు అలంబుం సోలై అలా ధ్వనిస్తూ ధ్వని చేస్తూ తుమ్మెదలు సంచరించేటటువంటి తోటలు కలిగినటువంటి తిరువరంగము అని చెప్తున్నారు. ఇంకా ఈ తిరువరంగం ఎలాంటిది అంటే అణి తిరువరంగం తన్నుల్ సంసారత్తుకు ఆభరణం బోలేయాయిత్తు. ఈ సంసారానికే గొప్ప ఆభరణమైనటువంటి తిరువరంగం. ఎందుకు ఆభరణం కాదండి, సాక్షాత్తు ఒక ఇంద్రనీల సదృశం కలిగినటువంటి ఇంద్రనీల మేని ఛాయ కలిగినటువంటి ఆ పరమపదనాథుడినే తన లోపల ఉంచుకుంది కాబట్టి ఒక చక్కటి బంగారు ఆభరణంలో ఇంద్రనీలాన్ని పొదుగుతే ఆ ఆభరణం ఎంత శోభగా ఉంటుంది. ఆ ఆభరణం ధరించినటువంటి వారికి ఎంత వైభవాన్ని కలగజేస్తుందో అలా ఈ సంసారం అనేటటువంటి ఒక ప్రదేశానికి శ్రీరంగం అనేటటువంటిది గొప్ప ఆభరణం. ఆ శ్రీరంగం ఉండడం ఈ లీలా విభూతిలో ఉండడం వల్లే ఈ లీలా విభూతికి గొప్ప అందం కలిగింది, గొప్ప సార్థకత కలిగింది అంటున్నారు. కోయిలిల్ ఇరుప్పదు. అలా సంసారానికి ఆభరణంగా ఉంది శ్రీరంగము అని చెప్తున్నారు. లీలా విభూతిక్కు నాయగన్ ఒరువన్ ఉండేయాగిலும் கோயிலே வந்து சந்நிகிதனல்லாத போது தாலி கட்டாத ஸ்திரீகள் போலேயாயிత్తు లీలా విభూతి ఇరుప్పదు. పెరుమాళ్ళు ఈ లీలా విభూతికి పెరుమాళ్ళు నాయకులు. సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు లీలా విభూతికి ఆయనే నాయకుడు. నిత్య విభూతికి లీలా విభూతికి ఆయనే నాయకుడు. కానీ నాయకుడు అని చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పుకోగలదు? ఒక నాయకి నాకు నాయకుడు ఇతను అని ఎప్పుడు చెప్పుకోగలదు అంటే ఆ నాయకుడు ఆ స్త్రీ మెడలో తాళి కట్టినప్పుడు ఆ తాళి ఉంటే నేను ఈయనకి చెందినటువంటి దానిని అని ఆ స్త్రీ ఎలా అయితే చెప్పుకుంటుందో అలా కోయిలే వందు సన్నిహితనల్లాద పోదు. పెరుమాళ్ళు కనుక శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉండకపోతే తాళి కట్టాద స్త్రీಗಳೇ పోలేయాయత్తు లీలా విభూతిలో పదు. తాళి లేనటువంటి ఒక స్త్రీలా ఉండిపోయి ఉండేది లీలా విభూతి. ఆ పెరుమాళ్ళు పరమపదనాథుడు ఆ పరమపదం విడిచిపెట్టి శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నారు కాబట్టి ఆయన నాయకుడు స్వతహాగా ఎవరు చెప్పక్కర్లేకుండే ఆయన నాయకుడు అయినప్పటికీ కూడా ఈ లీలా విభూతి ఆయనకి చెందినది అని ఎలా తెలుస్తోంది అంటే ఆయన శ్రీరంగనాథుడుగా శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉండడం వల్ల తెలుస్తోంది అంటున్నారు. ఆయన వేయించేసి ఉండకపోయింటే ఈ లీలా విభూతి అనేటటువంటి స్త్రీకి తాళి అనేటటువంటిదే ఉండకుండా పోయేది. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ధరించినప్పటికీ కూడా భర్త అనుగ్రహించినటువంటి తాళి లేకపోతే ఆ ఆభరణాలన్నీ కూడా ఎలా అయితే వ్యర్థమైపోతాయో, తాళి ఒక్కటి ఉండి ఏ ఆభరణాలు లేకపోయినప్పటికీ కూడా స్త్రీ ఎంతో గొప్ప శోభతో వెలిగిపోతుందో అలా ఈ లీలా విభూతిలో ఎన్నో గొప్పవైనటువంటి వస్తువులు ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా శ్రీరంగం లేకపోతే ఆ లీలా విభూతి అంతా కూడా వెలవెలపోయేది. ఆ లీలా విభూతికి ఒక శోభ వచ్చేటటువంటిదే కాదు,
స్త్రీకి తాళి ఎలా అయితే గొప్ప శోభని పవిత్రతను తీసుకుని వస్తుందో, ఈ లీలా విభూతికి కోయిల్ శ్రీరంగం అనేటటువంటిది అంత గొప్ప శోభని, అంత గొప్ప వైభవాన్ని, అంత గొప్ప సౌభాగ్యాన్ని కలగజేస్తుంది అని చెప్తున్నారు. సోలై అని తిరువరంగం అలా కాకుండా సోలై అని తిరువరంగం అని అన్వయించుకుంటే, సోలయై ఆభరణమాగ ఉడయ కోయిల్ ఎన్నువమాం, తోటలే ఆభరణంగా కలిగినటువంటి తిరువరంగము, అలాంటి కోయిల్ అని చెప్తున్నారు. గొప్ప గొప్ప పుష్పములు అన్ని వేళలా అన్ని కాలంలో పెరుమాళ్ళ కైంకర్యం కోసం పుష్పించేటటువంటి పుష్పించేటటువంటి అనేక వృక్షములు కలిగినటువంటి తోటలు ఆభరణంగా కలిగినటువంటి శ్రీరంగము. ఆ శ్రీరంగానికి చూస్తే ఒకవైపు జాజులు, ఒకవైపు మల్లెలు, ఒకవైపు చామంతులు, ఒకవైపు మరువం, ఒకవైపు దమనం, ఒకవైపు పద్మములు, అలా అన్ని పుష్పముల యొక్క తోటలు అలా మరి ఉండి ఆ శ్రీరంగానికి గొప్ప శోభ తెచ్చిపెడుతూ అదొక ఆభరణంగా ఉన్నాయి ఆ తోటలు. అలా తోటలు ఆభరణంగా కలిగినటువంటి శ్రీరంగము అని చెప్తున్నారు. కార్తిరళనయమేని మధువెళத்தை கண்டு கடலென்று பிரமித்து மேக சமூகங்கள் கஷத்து கட்டளையாக பருகி நெஜுகிந்து போக மாட்டாதே அவையுள்ளே புகந்து சாயந்தார் போலே ஆயித்து பெரிய பெருமாள் కణ్వళరందు అరుళగిరబడి. ఎలా ఉంది అంటే, మధువెళ్ళத்தை కండు కడలెండ్రు భ్రమిత్తు, అనేక తోటలు కలిగినటువంటి శ్రీరంగం అని చెప్పుకుంటున్నాం కదా. ఆ అనేక తోటలలో పుష్పముల నుండి స్రవించేటటువంటి ఆ మధువే ఒక కడలిలా ఉంది. అక్కడ మధువు నిత్యం ప్రవాహం చేస్తూ ఉంటే పైన ఉండేటటువంటి ఆ మేఘాలకి, ఆకాశంలో ఉండేటటువంటి మేఘాలకి అదిగో అక్కడ ఏదో సముద్రం ఉన్నట్టుందే అని ఆ మేఘములన్నీ కూడా సముద్రం నుండి నీరు తాగడానికి సముద్రం దగ్గరికి ఎలా అయితే మేఘాలు వెళ్తూ ఉంటాయో, అలా శ్రీరంగం అనేటటువంటి ఈ క్షేత్రంలో మధు అనేటటువంటి ఆ ప్రవాహాన్ని చూసి సముద్ర జలాలు అని భ్రమపడినటువంటి ఆ మేఘములన్నీ కూడా ఆ శ్రీరంగానికి చేరుకుంటున్నాయట. మేఘ సమూహంగల్ కజుత్తై కట్టలయాగా పరుగి నెగిజిందు పోగమాట్టే. ఆ మేఘములన్నీ వచ్చి ఆ తేనెనే సముద్ర జలాలు అని భ్రమించి ఆ తేనెనంతటినీ కూడా మేఘాలు కూడా తాగేస్తున్నాయట. తాగేసి అవి కూడా కంఠం వరకు ఆ మధువునంతటినీ కూడా తాగేసి ఎక్కడికి వెళ్ళలేక బరువుతోటి, నీటి కన్నా కూడా తేనె ఎక్కువ బరువుగా ఉంటుంది, గాఢంగా ఉంటుంది. కాబట్టి ఆ తేనె తాగడం వల్ల బరువెక్కినటువంటి ఆ మేఘాలన్నీ కూడా అవయ్యుళ్ళే పుగందు సాయందార్ పోలే యాయత్తు. ఇక ఇంత కడుపు నిండా సాపాటు పుచ్చుకున్నటువంటి వారు ఎలా అయితే ఇక ఒక్క అడుగు కూడా వేయలేకుండా ఎలా అయితే వారి పడక గదిలోకి వెళ్ళి సైనించడానికి ఎలా అయితే సిద్ధపడుతూ ఉంటారో, అలా ఈ కంఠం వరకు ఈ తేనెను పుచ్చుకున్నటువంటి ఈ మేఘ సమూహాలన్నీ కూడా ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేక ఆ లోపలికి పెరియ పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి ఆ సన్నిధికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకున్నాయా అన్నట్టుగా వేయించేసి ఉన్నారట పెరియ పెరుమాళ్ కణ్వళరందు అరులగిరపడి. ఆ మూలవర్లు వేయించేసి ఉండేటటువంటి ఆ సన్నిధిలోకి మనం వెళ్ళి పెరియ పెరుమాళ్ళని సేవిస్తే మేఘ సమూహములు, నల్లటి బాగా కంఠం వరకు నీరు తాగినటువంటి మేఘములు, నల్లటి మేఘములన్నీ సమూహంగా వచ్చి అక్కడ శయనించాయా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందట. ఉప్పు నీరు తాగినటువంటి మేఘములు కాదు, మధువుని తాగినటువంటి మేఘములు వచ్చి ఇక్కడ శయనించాయా అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, పెరుమాళ్ళ యొక్క దయ కూడా మధువులా తీయగా ఉంటుంది కాబట్టి. ఈ లోకంలో అత్యంత మధురమైనటువంటి పదార్థం ఏమిటండి అంటే మధువు. అలా కటాక్షాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి కటాక్షం ఏదండి అంటే పెరియ పెరుమాళ్ళు అనుగ్రహించేటటువంటి దయా వాత్సల్యము అనేటటువంటి కటాక్షం. అలా మధువు లాంటి కటాక్షాన్ని, దయని గొప్పగా నిండుగా కంఠం వరకు కలిగినటువంటి ఒక కాళ మేఘము ఆ గర్భగృహంలో ఆ మూలవర్ల యొక్క సన్నిధిలో శయనించి ఉందా అన్నట్టుగా పెరియ పెరుమాళ్ళు చక్కగా శయనించి ఉండి మనకి అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. వడవిల్ కరుప్పాலும் குளிர்த்தியாலும் பரோபகாரமே ஸ்வபாவமாய் இருக்கையாலும் தனக்கென்ன ஒரு வையாமையாலும் மேகத்தை ஒரு பகைக்கு போலியாக சொல்లంబడియాయత్తు వడివిరుప్పదు. ఎందుకు ప్రతిసారి పెరుమాళ్ళని
మేఘాలతో పోలుస్తూ ఉంటారు. ఆళ్వార్లందరూ కూడా పెరుమాళ్ళని మేఘంతోనే పోలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే దానికి కారణాలను అనుగ్రహిస్తున్నారు పెరియవాచార్యులు. వడివిల్ కరుప్పాలయం, పెరుమాళని సేవిస్తే నల్లటి తిరుమేనితోటి చక్కగా చూసిన వారి యొక్క మనసుని ఆహ్లాదంగా ఆకర్షించేటటువంటి విధంగా నల్లటి తిరుమేనితోటి పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. ఆ మేఘము కూడా చూసినటువంటి వారి యొక్క మనసును ఆకర్షించేటట్టుగా నల్లగా ఆ మేఘం ఎలా అయితే ఉంటుందో పెరుమాళ్ళు కూడా చూసినటువంటి వారి యొక్క మనసు దృష్టి చిత్తాపహారిణం, ముందు దృష్టిని తర్వాత మనసును కూడా పూర్తిగా తన వశం చేసుకునేటట్టుగా నల్లటి తిరుమేనితోటి వేయించేసి ఉంటారు. ఆ మేఘాన్ని చూస్తే ఎలా అయితే కుళిర్తాలయం, వర్షం పడకపోయినా ఆ మేఘంని చూస్తే మన మనసు ఎలా అయితే హాయిగా చల్లటి గాలి మలయమారుతం, మేఘం నుండి వచ్చేటటువంటి ఆ మలయమారుతం మనకి శరీరానికి కలిగినటువంటి శ్రమని ఎలా అయితే ఉపశమనం, శరీరానికి కలిగినటువంటి శ్రమకి ఎలా అయితే ఉపశమనాన్ని కలగజేస్తుందో పెరియ పెరుమాళ్ళని సేవిస్తే సంసారులు పడేటటువంటి ఆ తాపత్రయాలన్నీ కూడా తొలగిపోయి మనసు ఆనందమయంగా చల్లగా అవుతుంది. ఆ మేఘము వర్షిస్తే చల్లబడతాం. ఈ మేఘాన్ని సేవిస్తే చాలు చక్కగా మన మనసు ఆహ్లాదపడుతుంది అని చెప్తున్నారు. ఆ మేఘం మన దగ్గరికి వచ్చి వర్షించి ఆ చినుకులలో తడిస్తే మన శరీర తాపం అనేటటువంటిది తగ్గుతుంది. కానీ ఈ మేఘము పెరియ పెరుమాళ్ అనేటటువంటి ఈ మేఘము తన పాదాలు మన దగ్గర వరకు చాచి తన తిరుమేని అంతటికి కూడా మన కళ్ళల్లో వచ్చి నిలిచిపోయేటట్టుగా ఉంచి మనని కటాక్షించేటటువంటి గొప్ప కాలమేఘము ఈ మేఘము. సేవిస్తే చాలు మనసంతా కూడా చల్లబడిపోయేటటువంటి గొప్ప మేఘము. పరోపకారమే స్వభావమాయిరుక్కయ్యాలం, తన కోసం తాను ఏమీ ఉంచుకోకుండా ఆ మేఘం ఎలా అయితే తనలో ఉన్నటువంటి ఆ మంచి నీటినంతటినీ కూడా వర్ష రూపంలో ఇతరులకి అనుగ్రహిస్తుందో, యువరాజుగా ఉండి అక్కడ నిత్యులతోటి ముక్తులతోటి నిత్యము సేవలు అందుకునేటటువంటి ఆ పరమపదనాథుడు ఏ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా తన మనసుతో సంకల్పం చేస్తే నోటితో కూడా చెప్పక్కర్లేకుండా తన పక్కన ఉండేటటువంటి విశ్వసేనాదులు విశ్వసేనాదులు అయినటువంటి ఆ నిత్యులు అందరూ కూడా తన మనసులో ఉండేటటువంటి సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ పరమపదనాథుడు ఒక అర్చక పరాధీనుడై ఈ లోకానికి వచ్చి ఈ శ్రీరంగంలో సంసారులతో పాటు తాను ఒకడై ఈ శ్రీరంగంలో శయనించి ఉండడం ఎవరి కోసము అంటే మనలాంటి సంసారుల్లో మనందరినీ ఉజ్జీవింపడం చేయడం కోసం. ఒక్కరైనా వచ్చి నన్ను పొందకపోతారా అని ఎదురు చూసేటటువంటి ఆ స్వామి ఒక్కరిని పొరపాటున ఏదో ఒక వ్యాజంతో అయినా శ్రీరంగనాథుడిని సేవించడానికి వెళితే తన సర్వస్వము ఆ భక్తుడికి అనుగ్రహించి, ప్రపన్నుడికి అనుగ్రహించి, ఆ భాగవతోత్తముడికి అనుగ్రహించి, అయ్యో ఇంకా ఏమి చేయలేకపోయానే, పరమపదం ప్రసాదించి కూడా అయ్యో వీరికి ఇంకా ఏమి చేయలేకపోయానే అని తలుచుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆ తల్లి తండ్రి శ్రీరంగనాథుడు. శ్రీరంగనాయకి ఒక్క అంజలి ఘటిస్తే, ఎలా అంజలి పరిపూర్ణంగా కూడా కాదు, ఒక చేతితో అంజలి ఘటించినా వారికి ఇహలౌకికంగా ఉండేటటువంటి ఆ సుఖాలన్నిటినీ కూడా పెరుమాళ్ల చేత కటాక్షింపచేసి, సరిపోదు స్వామి ఇంకా బిడ్డడికి ఏమైనా ఇవ్వాలి అంటే సరే అతని పాపాలన్నిటినీ కూడా తొలగించి అత్యంత పుణ్యమైనటువంటి వాడిగా చేస్తాను అంటే అది కూడా సరిపోదు స్వామి, అది కూడా ఇచ్చిన తర్వాత అది కూడా సరిపోదు స్వామి, మన బిడ్డడికి ఇంకా ఏమైనా ఇవ్వాలి అంటే సరే పరమపదం ఎంతో యోగ్యత ఉంటే తప్ప కలగనటువంటి ఆ పరమపదాన్ని కూడా పెరుమాళ్ల చేత అనుగ్రహింపచేసి, అయ్యో వీరికి నేను ఇంకా ఏమీ చేయలేకపోయానే అని శ్రీరంగనాయకి సిగ్గుతోటి తలదించుకుంటూ ఉంటారట. అలా తన భక్తులకి తన సర్వస్వము అనుగ్రహించి కూడా అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. కాబట్టి పరోపకారమే స్వభావమాయిరుక్కయ్యాలు, పరోపకారమే ఆ మేఘము ఎలా అయితే తనలో ఉన్నటువంటి అంత కష్టపడి సముద్ర మధ్యలోకి వెళ్ళి సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీరునంతటినీ తాను పుచ్చుకొని ఆ ఉప్పుతనమంతా తాను ఉంచేసుకొని ఆ చల్లటి మంచి నీటిని మంచి తీర్థాన్ని ఎలా అయితే మనకి చక్కగా అనుగ్రహిస్తుందో మేఘము, అలా పరోపకారం మనలో ఉన్నటువంటి దోషాలనే భోగ్యంగా పుచ్చుకొని ఆ దోషాలన్నిటినీ కూడా లెక్క చేయక సహించి మనకి సర్వస్వం అనుగ్రహించేటటువంటి ఆ స్వామి పరోపకారమే స్వభావంగా కలిగినటువంటి వాడు.
தனக்கென்ன ஒரு வயாமையாலும் ஏகத்தை ஒரு పగైక్కు పోలియా చెల్లుంబడి తన కోసం ఏమీ చూసుకోకుండా, తన కోసం ఒక్కటి కూడా దాచుకోకుండా అన్నిటినీ ఇచ్చేసేటటువంటి మేఘము. మనం ఏదో చేస్తున్నామని మేఘం మన మీద వర్షిస్తోందా? లేదు. మనం ఏమీ చెయ్యకపోయినా కూడా మనం ఉండేటటువంటి చోటికి వచ్చి ఎలా అయితే మేఘం చల్లటి తీర్థాన్ని ఎలా అయితే వర్షిస్తోందో, అలా మన నుండి ఏమాత్రము కొంచెము కూడా ఆశించకుండా తన సర్వస్వము మనకి అనుగ్రహించేటటువంటి స్వామి ఆ శ్రీరంగనాథుడు కదా. అందుకని ఆ పెరుమాళ్ళని ఎప్పుడు మేఘంతో పోలుస్తూ ఉంటారు. తన అందములో ఆ మేఘము లాంటి నల్లటి ఛాయ కలిగినటువంటి స్వామి. చల్లదనం కలగజేయడంలో ఆ మేఘము వర్షించి శరీర తాపాలను తొలగిస్తుంటే పెరుమాళ్ళు తన కటాక్ష వీక్షణాలు, తన దయా తరంగాలతోటి మన యొక్క తాపాలను తీరుస్తూ ఉంటారు. పరోపకారమే స్వభావంగా తన సర్వస్వము ఇచ్చేసేటటువంటి స్వభావం ఆ వర్షము. ఆ మేఘం ఎలా అయితే తనలో ఉన్నటువంటి వర్షాన్ని అంతటినీ కూడా కురిపిస్తుందో, అలా పెరుమాళ్ళు కూడా తన సర్వస్వాన్ని తన కోసం తాను ఏమీ ఉంచుకోకుండా, ఏమీ ఆశించకుండా ఎలా అయితే మేఘము వర్షిస్తుందో, పెరుమాళ్ళు కూడా మన నుండి ఏమీ ఆశించకుండా తన సర్వస్వాన్ని సమర్పించేసేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు కదా స్వామి అని చెప్తున్నారు. తోగమేగ பல்குஜாங்கள் என்று வடிவுக்கு స్మారకమాగ మేఘ సమూహంగళై చొల్లక్కడబెదిరే. పెరుమాళ్ళని ఒక్క మేఘంతో పోలిస్తే సరిపోదు, మేఘ సమూహంతో కొన్ని వందల మేఘాలు, నల్లటి నీరు అంతటినీ కూడా తాగినటువంటి నల్లటి మేఘ సమూహం, కొన్ని 100,000 మేఘాలు ఒక చోట చేరితే ఎంత స్పృహణీయంగా, ఎంత ఆనందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత భోగ్యంగా ఉంటుందో అలా పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నారు అంటున్నారు. అలాంటి స్వామి కన్ననే మేఘత్తిల్ కాటిల్ వ్యావృతి సొల్లుగిరదు. మేఘత్తిల్ కాటిల్ వ్యావృతి, అది వ్యాపించి ఉండేటటువంటి విధానాన్ని మనకి చెప్తున్నారు. కడక్క నిన్రు జలద్దై ఉపకరిక్కుమదిరే. మేఘం కడక్క ఉన్న చోట ఉండే ఆ మేఘం వర్షాన్ని కురిపించి మనకు ఉపకారం చేస్తూ ఉంటుంది. కానీ ఈ మేఘం ఎలాంటిదో తెలుసా? ఆ మేఘము ఉన్న చోట ఉండే వర్షిస్తూ ఉంటే ఆ వర్షము నీరు ఎలా అయితే ఆ పరమ వ్యోమాకాశాన్ని విడిచిపెట్టి క్షీరాబ్దికి వచ్చి, క్షీరాబ్దిని విడిచిపెట్టి మధురకి వేయించేసి, మధురకిలో ఉండకుండా మళ్ళీ గోకులానికి వేయించేసి, గోకులంలో ఉండకుండా మన నందగోపురింటికి చేరి, నందగోపుడి ఇంటిలో ఉండకుండా ఆ గోకులంలో ఉండేటటువంటి ఒక గోపిక ఇంటికి వెళ్ళి, ఆ ఇంటి వాకిలి దగ్గర ఉండకుండా ఆ ఇంటిలోకి చొచ్చుకొని వెళ్ళి, ఆ ఇంటిలో ఉండేటటువంటి గోపిక మనసులోకి కూడా వెళ్ళిపోగలిగినటువంటి మేఘము ఈ మేఘము. ఆ మేఘమేమో ఉన్న చోట ఉండే వర్షిస్తుంది. కానీ ఈ మేఘము ఎలాంటి మేఘమో తెలుసా? కన్నన్ అనేటటువంటి మేఘము. తాను ఎక్కడో పరమపదంలో ఉండకుండా పరుగున మధురకి వచ్చి, మధుర నుండి గోకులంలోకి వచ్చి మన మనసులోకి చేరిపోయేటటువంటి మేఘం కదా అని చెప్తున్నారు. సజాతీయనాయి వందుకిట్టు తన్నయ్యా ఎత్తు ఉపకరెత్తు. సజాతీయుడిగా వచ్చి మనకి దగ్గరగా ఉండి మనకి ఉపకారం చేసేటటువంటి స్వామి కదా ఈ స్వామి అని చెప్తున్నారు. పెరుమాళై కండాల్ యశోదా పిరాట్టి వైత్త వెన్నయే కళ్ళవు కళ్ళు అముదు செய்து ములయ్యడియే తిరిందు వళరంద సెరుగు తోత్తియాయిరుప్పదు. ఆ పెరుమాళని సేవిస్తూ ఉంటే యశోదా పిరాట్టి చేసినటువంటి ఆ వెన్నని, అప్పుడే చేసినటువంటి ఆ నవనీతాన్ని దొంగతనం చేసి ఆ వెన్నని పుచ్చుకొని ఆ వెన్న తిన్నటువంటి ఆనందంతో గోకులను ఇల్లు పీకి పందిరి వేసి, ఆ యశోదాదేవి యొక్క ఇల్లు పీకి పందిరి వేసి అక్కడతో ఆగక ఆ చుట్టూ ఉండేటటువంటి గోపికల ఇళ్లలోకి చేరి అక్కడ ఉండేటువంటి వెన్ననంతటిని పుచ్చుకొని ఇల్లు పీకి పందిరి వేసి గొప్ప దర్జాగా నేనేదో గొప్ప పని సాధించేశాను అని ఒక గర్వంతో తిరిగేటటువంటి ఆ చిన్ని కన్నయ్యే కనిపిస్తాడు. పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే ఆ యశోదా పిరాటి ముద్దు మురిపంతో పెంచి అతిగారాభంగా పెంచినటువంటి ఆ కన్నయ్య చేసినటువంటి చేష్టితాలన్నిటి వల్ల ఆయనలో ఒక గొప్ప గర్వం
ఉంటుందే ఆ గర్వం అంతా కూడా పెరియ పెరుమాళ్ళలో మనం సేవించవచ్చు అంటున్నారు. అందుకే తిరు అమలనాది పిరాన్లో మనకి తిరుప్పాణి ఆళ్వార్లు కూడా కొండల్ వಣ್ಣనే కోవలనాయ్ వెన్న ఉండవాయన్ ఎన్నక్కడవదిరే కొండల్ వಣ್ಣనే మేఘము సముద్రము వంటి వర్ణము కలిగినటువంటి స్వామి కోవలనాయ్ వెన్నయుండవాయన్ గోపాలుడవై వెన్న తిన్నటువంటి నోరు కలిగిన వెన్న తిన్నటువంటి వాడా అనడం లేదు, వెన్న తిన్నటువంటి నోరు కలిగినటువంటి స్వామి. ఈ రోజుకి కూడా మనం శ్రీరంగం వెళ్ళి పెరియ పెరుమాళ్ళని దగ్గరగా సేవిస్తే ఆ వెన్న యొక్క పరిమళం గుప్పమని ఇప్పటికీ కూడా మనకి ఆ వెన్న పరిమళం కలుగుతూ వస్తూ ఉంటుంది. అలా ఆ పెరియ పెరుమాళ్ళని సేవిస్తే యశోదా పిరాటి చేత అతిగారాభము చెయ్యబడి చెయ్యి దాటిపోయినటువంటి ఆ కన్ననే కనిపిస్తూ ఉంటాడు. అతి గారాభంతో చెయ్యి దాటిపోయి అనేక లీలలు చేసి అనేక అల్లర్లు చేసి ఆ అల్లర్లు చేసి ఏదో గొప్ప పని చేసేసినట్టుగా గొప్ప గర్వంతో తిరిగేటటువంటి ఆ కన్నయ్యలో ఉండేటటువంటి ఆ గర్వం అంతా కూడా పెరియ పెరుమాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. తాను క్షీరసాగరాన్ని మధించి అమృతం ఇచ్చినప్పుడు కూడా కలిగినటువంటి గర్వము, తాను ఇంద్రుడి కోసం బలిచక్రవర్తి దగ్గర యాచించి త్రివిక్రముడై 3 లోకాలు కొలిచినప్పుడు తనకి కలగనటువంటి గర్వము, రామచంద్రుడిగా ఈ లోకంలోకి వచ్చి రావణాసుడు అనే గొప్ప రాక్షసుడిని సంహరించి మహర్షుల కోసం దేవతల కోసం రావణాసుడిని సంహరించినప్పుడు తనకి కలగనటువంటి గర్వము, యశోదాదేవి యొక్క పాలనలో అతి గారాభంలో చేయి దాటిపోయి అల్లర్లు చేసినప్పుడు కలిగినటువంటి గర్వము కన్నయ్యకే సొంతం. అలాంటి కన్నయ్య చేసినటువంటి అల్లర్ల వల్ల కలిగినటువంటి ఆ గర్వం, ఒక వృషభము ఎలా అయితే ఎంత గర్వంగా తాను నడుస్తూ ఉంటుందో ఆ గర్వము అంతా కూడా ఏదో సాధించానన్నటువంటి ఆ ఆనందము గర్వం అంతా కూడా మనం పెరియ పెరుమాళ్ళలో సేవించవచ్చు. పెరియ పెరుమాళ్ళను సేవిస్తే యశోదాదేవి ఒడిలో కృష్ణ పరమాత్మ సేవించి ఉంటే ఎంత భోగ్యంగా ఉంటుందో అలాగే అనంతాళ్వాన్ యొక్క ఒడిలో పొదిగినటువంటి ఇంద్రనీలమణి అలా పెరియ పెరుమాళ్ళు సేవిస్తూ ఆ అనంతాళ్వాన్ మీద సేవించి ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళు ఎలా ఉన్నారు అంటే యశోదా పిరాటి వడిలో కన్నయ్య పడుకొని ఉంటే ఎంత భోగ్యంగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది యశోదాదేవి. మన కన్నయ్య ఏమో నల్లగా ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా అనంతాళ్వాన్ ఏమో తెల్లగా ప్రకాశిస్తూ ఉంటే ఆ తెల్లటి అనంతాళ్వాన్ యొక్క ఒడిలో పెరియ పెరుమాళ్ళు ఇంద్రనీలమణి కాంతులతోటి పెరియ పెరుమాళ్ళు సేవ సాయిస్తూ ఉంటే ఆ పెరియ పెరుమాళ్ళని సేవిస్తే ఆ యశోదాదేవి పిరాటి ఒడిలో ఉన్నటువంటి కన్నయ్యనే సేవిస్తూ ఉంటాం. ఆ కన్నయ్య యొక్క తిరుముఖ మండలాన్ని సేవిస్తే, పెరియ పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలాన్ని సేవిస్తే ఆ రోజు కృష్ణ పరమాత్మ చేసినటువంటి అల్లర్ల వల్ల కలిగినటువంటి ఆ గర్వం అంతా కూడా పెరియ పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో కనిపిస్తూ ఉంటుంది. ఎలా అయితే యశోదా పిరాటి ఆ ఒడిలో ఉన్నటువంటి కన్నయ్య యొక్క అందాన్నంతటినీ తాను అనుభవించి తానొక్కతే అనుభవించకుండా తన తోటి వారందరినీ, తోటి గోపికలందరినీ కూడా పిలిచి కన్నయ్య యొక్క చిన్న పాదాలు చూడండి, కన్నయ్య యొక్క ఎర్రటి శ్రీహస్తాలు చూడండి, కన్నయ్య యొక్క వక్షస్థలం చూడండి, కన్నయ్య యొక్క ముంగురుల యొక్క అందం చూడండి అని ఆ యశోదాదేవి ఎలా అయితే అందరి గోపికల్ని పిలిచి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని, కన్నయ్య యొక్క వైభవాన్ని, అందాన్నంతటినీ కూడా చూపించిందో అలా శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ భాగవతోత్తములో ఆళ్వార్లు ఆచార్యాదులు అందరూ కూడా పెరియ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాన్ని వారు అనుభవించడమే కాకుండా మనలాంటి సంసారంలో ఉన్నటువంటి వారందరినీ కూడా గోష్ఠిగా చేసేసుకొని ఆ అందాన్ని, అతిశయాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మన చేత అనుభవింపచేయడానికి ఇలాంటి గొప్ప గొప్ప దివ్య ప్రబంధాలు అనుగ్రహించి ఈనాటికి కూడా మనమందరం కూడా వెళ్ళి ఆ ఆళ్వార్ల గోష్ఠిలో చేరిపోయి ఆ ఆళ్వార్లు దర్శింపచేస్తూ ఉంటే ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవించేటటువంటి వారం అవుతున్నాం. అలా ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదించినటువంటి, ఇలా ఆళ్వార్లు అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని సేవించగలిగినటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ పెరియ పెరుమాళ్ళకి అనేక దాసోహాలు సమర్పిస్తూ మిగతా విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.